ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ 2.5% డిఆర్ఎస్ అలవెన్స్ డిఏ పెంపును ప్రకటించారు. ఈ పెంపుతో ప్రతి నెల ఆర్టీసీపై అదనంగా 3.6 కోట్లు భారం పడనుండగా ఉద్యోగులంతా ఈ నిర్ణయాన్ని హర్షిస్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన తర్వాత ఇప్పటి వరకు దాదాపు 150 కోట్ల మంది ఉచితంగా ప్రయాణించారని, దీని కారణంగా ఉద్యోగులపై అదనపు భారం పడి ఒత్తిడికి గురైన వారు నిరంతరం శ్రమిస్తున్నారని మంత్రి ఉద్యోగులను అభినందించారు. మహిళా సాధికారతను మరింత బలోపేతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం గొప్ప నిర్ణయం తీసుకుంది. 1 కోటి మంది మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసి కోటీశ్వర్లుగా మార్చే లక్ష్యంతో ఇందిరా మహిళా శక్తి మిషన్ 2025 కు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మిషన్ కింద గ్రామాల్లో సర్ప్, పట్టణాల్లో మెప్మా పరిధిలో ఉన్న మహిళా సంఘాలను ఐక్యపరిచే నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఈ మహిళా సంఘాలన్నీ ఒకే వ్యవస్థ కింద పనిచేస్తూ అభివృద్ధికి మరింత దోహదపడతాయి. మహిళా సాధికారతలో భాగంగా ఇందిరా మహిళా శక్తి బస్సుల ప్రారంభానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. మొదటి దశలో మండల మహిళా సమైక్య సంఘాల ద్వారా 150 బస్సులు ఆర్టీసీకి అద్దె ప్రాతిపదికన అందించనున్నారు. తదుపరి దశలో మరో 450 బస్సులు చేర్చుతూ మొత్తం 600 బస్సులు మహిళా సంఘాల ఆధ్వర్యంలో నడపనున్నారు. ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని రేపు సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ విధంగా మహిళా సాధికారత లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. దీనిని పైలట్ ప్రాజెక్టు కింద వరంగల్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాలను చేర్చారు. దీనిలో వీరిని భాగస్వాములను చేశారు. దీని ద్వారా బస్సు ప్రయాణికులకు ఉపశమనం కలగనుంది. మహిళా సాధికారతకు పట్టం కడుతూ 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేయాలనే లక్ష్యంతో ఇందిరా మహిళా శక్తి మిషన్ 2025కు కేబినెట్ ఆమోదం తెలిపింది. గ్రామాల్లో సర్ప్ కింద, పట్టణాల్లో మెప్మాగా విడిపోయి ఉన్న మహిళా సంఘాలు ఇక నుంచి ఒకే గొడుగు కిందకి తెస్తూ తీర్మానం చేశాయి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.